హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లి రామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా. ఈ రోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ అనేటప్పటికి మనం గ్రేవీ గానీ బిర్యానీ ఇలాంటివి స్పైసీ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కానీ చాలా సింపుల్ గా ఒక 10 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ చేయొచ్చండి. ఈ రెసిపీ అయితే మా మదర్ చేసేవారు. సో ఆవిడ చేసిన రీతిలోనే నేను ఈ మష్రూమ్స్ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పులుసు అయితే టేస్ట్ అచ్చు చేపల పులుసు టేస్ట్ లా ఉంటదండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మష్రూమ్స్ పులుసుకి అయితే ఈ బటన్ మష్రూమ్స్ అయితే టేస్టీగా ఉంటాయి. కొన్ని ఏరియాస్ లో అయితే మిల్కీ మష్రూమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, వాటికన్నా ఈ బటన్ మష్రూమ్స్ తో అయితే మనకి ఈ పులుసు అనేది మంచి చిక్కగాను స్పైసీగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్ ఒక 4, నెక్స్ట్ ఆనియన్స్. ఇప్పుడైతే చక్కగా ఈ మష్రూమ్స్ ని అయితే కొద్దిగా ఉప్పు వేసినట్ట వాటర్ లో ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి మష్రూమ్స్ లో ఉన్నటువంటి మట్టి ఏమన్నా ఉంటే పోతుంది. మష్రూమ్స్ చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేయాలి కదా, దీనికోసం అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్, చిన్న సైజు అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, నెక్స్ట్ వెల్లుల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గసగసాలు. ఇవన్నీనండి చక్కగా మనము గ్రైండ్ చేసుకోవాలి. స్పైసీ కోసం అని చెప్పి ఒక 4 నుంచి 5 వరకు లవంగాలను కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్ పేస్ట్ రెడీ చేస్తాం కదా, దీన్ని ఏదైనా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే బౌల్లో ఒక 3 టమాటాలు, మీడియం సైజు టమాటాలు అన్నమాట, కట్ చేసి పేస్ట్ చేసి దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. పీసుల కింద చేసేసుకుంటాము. టమాటాని పేస్ట్ చేసుకుంటాం కదా, ముచ్చుకైతే తీసేస్తున్నాను. ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ మష్రూమ్స్ వచ్చేసి కొన్ని అయితే చిన్న సైజు మష్రూమ్స్, కొన్ని అయితే పెద్ద సైజు మష్రూమ్స్ ఉన్నాయి కదా. బిగ్ సైజు మష్రూమ్స్ అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సరిగ్గా కుక్ అవ్వదండి, అందుకని చెప్పి ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. బిగ్ సైజు మష్రూమ్స్ని ఇలా బాగా బిగ్ సైజ్ అయితే ఒక 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలాంటి చిన్నవి ఉన్నాయి కదా, ఇవైతే ఇలాగే వేసేసుకోవచ్చు అన్నమాట. మష్రూమ్స్ ఎప్పుడు కూడానండి ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇలాగా పైన చూస్తున్నారు కదా వైట్గా ఉందనుకోండి, మనకి ఫ్రెష్ మష్రూమ్స్ అన్నమాట. ఒక 2-3 రోజులకైతే పైన కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి, అవైతే ఫ్రెష్ మష్రూమ్స్ కాదు. ఇప్పుడైతే చక్కగా మనం ఏదైనా పాత్ర పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. పులుసు కదా మనం చేసేది. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మాత్రం ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి. టేబుల్ స్పూన్స్ ప్రకారం అయితే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీ చేసినా, లేదంటే ఇలాంటి మష్రూమ్స్ పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఇలాగా మనం వేరుశనగ అయినా సరే, లేదంటే నువ్వుల నూనె మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఎప్పుడు కూడా నేను కర్రీస్ ప్రిపేర్ చేసిన వేరుశనగ నూనె యూజ్ చేస్తాను. నార్మల్ వంటలకైతే కుకింగ్ ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే యూజ్ చేస్తాను పిండి వంటలకి. పులుసులోకి కొద్దిగా ఆవాలు, తాలింపు కోసం కొంచెం మెంతులు, లైట్గా జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి, ఒక 3 రబ్బలు కరివేపాకు, ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనం వీటిని చక్కగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇది మగ్గడానికి అయితేనండి ఒక 5 నుంచి 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మనకి ఈ మష్రూమ్లో మెయిన్గా ఉపయోగాలు వచ్చేసరికి మష్రూమ్లో అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా డి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా వారానికి 1 లేదా 2 సార్లు అన్నమాట ఈ మష్రూమ్స్ తీసుకుంటే కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ అయితే పుష్కలంగా అందుతాయి. ఇదిగోండి ఉల్లిపాయ మనకి మగ్గుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కట్ చేసినటువంటి మష్రూమ్స్ ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి మూత పెట్టి మనం ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఆ వాటర్ తోటే మష్రూమ్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఫస్ట్ వాటర్ అనేది యాడ్ చేయకూడదు, దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది. ఉల్లిపాయ చక్కగా
మగ్గిపోయిందండి, కొద్దిగా ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో మాట మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి చిన్న సైజు మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ముందు యాడ్ చేసేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసినటువంటి మష్రూమ్స్ కూడా యాడ్ చేసేస్తున్నా. ఒకసారి పైనుంచి కిందకి మనం చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే ఆనియన్ పేస్ట్ అనేది కింద అడుగు పట్టేయకుండా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మష్రూమ్ అనేది ఉడుకుతుందండి. చూడండి వాటర్ ఎంత ఎక్కువగా వచ్చిందో. సో మనం ఎక్సెస్ వాటర్ ఏమీ లేకుండానే ఈ వాటర్లోనే కుక్ అయిపోతాయని చెప్పాను కదా. ఇదిగోండి మష్రూమ్ సైజ్ కూడా మనకి చిన్నగా అయిపోయింది అన్నమాట. ఇలాగ మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు అన్నమాట కుక్ చేసుకోవాలి. ముందుగానే మనం టొమాటో ప్యూరీని యాడ్ చేయకూడదండి, ఎందుకంటే ఈ వాటర్ లో మనకి ముక్క అనేది స్మూత్ గా అయ్యే వరకు కుక్ అయిన తర్వాత టొమాటో ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, ఇక్కడ టొమాటో యాడ్ చేసామంటే పీస్ అనేది గట్టి పడిపోద్ది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మాట టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీని ఇప్పుడు కలిపేసుకుని మనం మూత పెట్టి సిమ్లో మరి కాస్త సేపు అయితే పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవడమే. ఇదిగోండి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, ఈ స్టేజ్ లో మాట మనం ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్, కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను సైంధవ లవంగం అంటారు కదా, అదైతే యాడ్ చేసాను. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చిని అయితే ఇలాగా నిలువుగా ఘాట్లు పెట్టేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్ లో పెద్ద సైజ్ నిమ్మకాయ ఉంటది కదా, ఆ సైజ్ అంతా చింతపండు రసాన్ని రెడీ చేసాను. ఈ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట సిమ్ లో పెట్టుకుని మనం మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇదిగోండి కడిగి కట్ చేసినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నా. చూసారా ఇలా సలసలా మరిగితేమాట టేస్ట్ అనేది అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. చూడండి మనకి పులుసు అనేది దగ్గర పడుతుంది కదా, ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. వావ్ సూపర్ వచ్చిందండి మష్రూమ్స్ గ్రేవీ. ఈ వాసనకే మనకి ఆకలి అనేది మరి కాస్త పెరుగుతుందండి, అంత టేస్టీగా ఉంటది ఈ మష్రూమ్స్ గ్రేవీ అనేది. మనం నార్మల్ గా అయితే రెస్టారెంట్ లో బటర్స్, మసాలాస్, అన్ని గ్రేవీస్, జీడిపప్పు గ్రేవీస్ ఇవన్నీ చేసేస్తారు. అలా కాకుండా చాలా సింపుల్ గా ఒకసారి మష్రూమ్స్ పులుసు, అదేనండి మష్రూమ్స్ గ్రేవీ ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అయితే చేసుకుని తింటారు. మరి నేను చేసినటువంటి ఈ మష్రూమ్స్ పులుసు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.